నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్లో 6,000 ఓట్లకు పైగా లీడ్లో ఉన్నారు. మొదటి రౌండ్లో తీన్మార్ మల్లన్నకు 36,210 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 28,540 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 11,395 ఓట్లు, మరో అభ్యర్థి అశోక్కు 9,109 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి మల్లన్న 7,670 ఓట్ల లీడ్ సాధించారు. జంబో బ్యాలెట్ కావడంతో కౌంటింగ్ ఆలస్యమవుతోంది. నిన్న ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బాక్సుల్ని తెరిచారు అధికారులు. సాయంత్రం 4 గంటల వరకు పోలైన 3,36,013 ఓట్లను కట్టలు కట్టడానికే సరిపోయింది. తర్వాత మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఇవాళ సాయంత్రానికి ఫస్ట్ ప్రయారిటీ ఫలితం వచ్చే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. శేఖర్, కౌంటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ యశోద. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా బిండల్స్ కట్టారు. ఆ తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి 96 టేబుళ్ల మీద 96,000 ఓట్లను లెక్కింపు చేశారు. దాంట్లో తీన్మార్ మల్లన్నకి 7,728 ఓట్ల ఆధిక్యంలో ముందున్నాడు. మొత్తం కూడా 96,000 ఓట్లు లెక్కింపు చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 36,210, బీఆర్ఎస్ అభ్యర్థికి 28,540, బీజేపీ అభ్యర్థికి 1,195. అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా బీజేపీ అభ్యర్థితో పోటీ పడుతున్నారు. పాలకూరి అశోక్కి 9,109 ఓట్లు పోలయ్యాయి. సెకండ్ రౌండ్ కూడా ఇప్పుడే పూర్తయింది. ఇంకా అఫీషియల్గా చెప్పాల్సింది. సెకండ్ రౌండ్ వచ్చేటప్పటికి కూడా ఆల్మోస్ట్ ఆల్ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏవైతే 96,000 ఓట్లలో షేర్ చేసుకున్నారో సేమ్ కూడా సెకండ్ ఓట్లలో కూడా అదే సెకండ్ రౌండ్లో కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతున్నది. ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థికి 34,120 ఓట్లు వచ్చినట్టు సెకండ్ రౌండ్లో, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థికి 27,345 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 13,508 ఓట్లు, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా 10,000కు పైచిలకు ఓట్లు వచ్చాయి. ఓవరాల్గా ఫస్ట్ రౌండ్లో 7,728 మెజార్టీతో ఉన్న తీన్మార్ మల్లన్న మళ్ళీ సెకండ్ రౌండ్లో కూడా సేమ్ ఏదైతే మెజార్టీ ఉందో అదే కంటిన్యూ అవుతున్నాడు. ఇంకా ఆలస్యం అవుతుంది. రాత్రి కొంత వర్షం రావడం, అదేవిధంగా దాదాపు ఒక మొదటి ప్రియారిటీ ఓట్ల లెక్కింపుకు సంబంధించి 96 టేబుళ్ల మీద కౌంట్ చేసే వరకు దాదాపు 6 గంటల నుంచి 7 గంటల సమయం పడుతున్నది. సేమ్ మళ్ళీ సెకండ్ రౌండ్కి వచ్చేటప్పటికి కూడా అంతే సమయం పడుతుంది. మొత్తం కూడా 3,36,013 ఓట్లు ఉంటే ఇప్పటి వరకు 1,92,000 ఓట్లను లెక్కించారు. ఇంకా మొదటి ప్రాధాన్యతకు సంబంధించి 1,44,000 ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఆ కౌంటింగ్ కూడా ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం కూడా 4 రౌండ్లు ఉంటాయి. ఆ 4 రౌండ్లకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి రౌండ్ పూర్తయ్యే వరకు కూడా సాయంత్రం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రౌండ్ పూర్తయ్యే వరకు దాదాపు 6 గంటల నుంచి 7 గంటల సమయం పడుతుంది. ఇంకా లోపల నుంచి ఏజెంట్లు కావచ్చు, వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఇప్పటివరకు ఫస్ట్ ప్రియారిటీ ఓట్లనే చాలా ఆలస్యం అవుతుంది. ఇప్పటివరకు 2 రౌండ్లే పూర్తయ్యాయి. 2 రౌండ్లకు వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుంది? ఫస్ట్ రౌండ్కి ఎంత టైం పడుతుంది? సెకండ్ రౌండ్కి ఎంత టైం పడుతుంది? సుమారు 7 గంటలు పడుతుంది ఒక్కొక్క రౌండ్ పూర్తి కావడానికి. మొదట అధికారులు అంచనా వేసిన ప్రకారం కనీసం 4 గంటల్లో ఒక రౌండ్ పూర్తయి ఆ రౌండ్ యొక్క ఫలితం ప్రకటించాలనుకున్నారు. కానీ లెక్కించడంలో ఆలస్యం, వాటిని మళ్ళీ ఒక్కొక్క అభ్యర్థికి వచ్చినటువంటి వాటిని వేరువేరుగా మళ్ళీ టోటల్ చేయడం, వాటిని మళ్ళీ కట్టలు కట్టి ఒక షీట్ తయారు చేసి ట్యాబులర్ ఫామ్లో తయారు చేయడానికి సమయం ఎక్కువ పోతుంది. నిన్న సాయంకాలం 4 గంటలకు ప్రారంభించినటువంటి మొదటి ప్రాధాన్యత ఓట్ల ప్రక్రియ ఇప్పటి వరకు రెండవ రౌండు మొదటి 96,000 ప్రకటించారు. రెండవ 96,000 ఇంకా పూర్తి కాలేదు. 4వ హాల్లో చివరి దశలో ఉన్నది. సుమారు ఇంకా 1 గంట పట్టొచ్చు ఫలితం ప్రకటించడానికి. ఈ 2 రౌండ్లు పూర్తి కావడానికి సుమారు 14 గంటలు పోయింది. కాబట్టి ఇంకా 1 రౌండ్ పూర్తిగా ఉంది. 3వ రౌండు. 4వ రౌండ్లో తక్కువ ఓట్లు సుమారు 40,000 వరకు రావచ్చు. అవి లెక్క పెట్టడానికి కూడా సమయం బాగానే పడుతుంది. పెద్ద ఎత్తున ఓట్లు ఇన్వాలిడ్ ఓట్స్ వస్తున్నాయి. ప్రతి రౌండ్లో 7,000కు పైగా సుమారు 8,000 వరకు కూడా ఈ ఓట్లు తిరస్కరించబడుతున్నాయి ఇన్వాలిడ్ వేరు కారణాల వల్ల. వాటిని తీసేస్తే వచ్చేటువంటి పూర్తి వ్యాలిడ్ ఓట్లలో 4వ రౌండ్ పూర్తయిన తర్వాత ఒకవేళ 50% రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ మధ్యాహ్నం తర్వాత ప్రారంభించబడుతుంది.
లాస్ట్ టైం కూడా మీరు పోటీ చేశారు, లాస్ట్ టైం కూడా సేమ్ అనుకుంటాను, అంటే ఇన్వాలిడ్ ఓట్లు 20,000కి పైచిలుకున్నాయి. ఇప్పుడు కూడా సేమ్ కంటిన్యూ అవుతున్నది. ఇన్వాలిడ్ అంటే అవగాహన లేకనా లేకపోతే ఎట్లా ఇది? అవగాహన లేకనేది కాదు, కంటిన్యూస్గా ఏంటంటే కొంతమంది మన ఎంప్లాయీస్ కానీ యువకులు ఈసారి 60,000 పైచిలకు కొత్తగా ఓటర్లు నమోదయ్యారు. దీంతో కూడా పోయిన ఎలక్షన్లో కూడా 2021లో కూడా 21,000 చల్లని ఓట్లు ఉన్నాయి. సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు దాదాపు కూడా 30,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 3 లక్షల ఓట్లు మన 2 లక్షల సుమారు 2 లక్షల ఓట్లు లెక్కించారు. ఇప్పుడు 3వ రౌండ్ పూర్తిగా వస్తుంది. 4వ రౌండ్ వచ్చేసరికి మధ్యాహ్నం వరకు 4వ రౌండ్ పూర్తి ఫలితాలు వస్తాయి. ఈ 4వ రౌండ్లో వచ్చినటువంటి ఎవరు కూడా పూర్తి మెజార్టీ రాదని అనుకుంటున్నాము. ఇప్పుడు తీర్మానం మల్లన్నకు 1,20,000 వరకు రావచ్చు. మన బీఆర్ఎస్ అభ్యర్థికి 1,00,000 వరకు రావచ్చు. 20,000 మధ్య తేడా ఉంటుంది. మల్లన్న పూర్తి స్థాయి మొదటి ఫలితాలు వచ్చేసరికి మల్లన్న తీర్మానం 20,000 మెజార్టీతో ఉంటాడని అనుకుంటున్నాం. మొత్తానికైతే మొదటి ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి కూడా దాదాపు 1,00,000కు పైచిలకు మల్లన్నకు వచ్చే అవకాశం ఉంది. 80,000కు పైచిలకేమో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న అశోక్ గౌడ్ ఇద్దరు కూడా సేమ్ పోటీ పడుతున్నారు ఓట్లు షేర్ చేసుకోవడంలో. వీళ్ళకి కూడా దాదాపు 40,000కు పైచిలకు బీజేపీ అభ్యర్థికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 30,000కు పైచిలకు ఇండిపెండెంట్ అభ్యర్థికి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఇంకా 2 రౌండ్లు పూర్తి కావాల్సి ఉంది. మొదటి ప్రియారిటీ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఆ 2 రౌండ్లు పూర్తయ్యే వరకు కూడా దాదాపు సాయంత్రం 6 గంటల సమయం కూడా పట్టే అవకాశం ఉన్నది. మరోవైపు ఇన్వాలిడ్ ఓట్లు మాత్రం చాలా ఉన్నాయి. లాస్ట్ టైం అట్లే ఉన్నాయి, ఈ సైడ్ అట్లే ఉన్నాయి. కానీ ఆ ఇన్వాలిడ్ ఓట్లలో చాలామంది అంటే వాళ్ళకు నచ్చినట్లుగా కొంతమంది రాశారు. కొంతమంది ఏమో జై మల్లన్న అంటూ, కొంతమంది ఏమో నెంబర్లు వేయకుండా రోమన్ అంకెలో అంటే అంకెలు సరిగా వేయకపోవడము, ఇంకా కొంతమంది సిగ్నేచర్ పెట్టి వెళ్ళిపోవడము, ఈ టైప్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్లు. అందరూ కూడా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళే. కానీ ఆ ఓట్లు వేసే క్రమంలో మాత్రం అక్కడ అధికారులు కావచ్చు, అదేవిధంగా అభ్యర్థులు కావచ్చు, ఎన్నికలలో ప్రత్యేకంగా కూడా వీళ్ళు ప్రచారం చేసిరు. మరోవైపు బ్యానర్లు కట్టిరు. ఎలా ఓటు వేస్తే చెల్లుతుంది, ఎలా ఓటు వేస్తే మురిగిపోతుంది అనే విషయాన్ని కూడా చాలా క్లారిటీగా ఎలక్షన్ కమిషన్ ఒక ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసింది. కానీ ఇందులో మళ్ళీ పోయినసారి కంటే ఈసారి ఇంకా ఎక్కువ ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయి. ఆ ఇన్వాలిడ్ అయిన ఓట్లలో దాదాపు 50%కు పైగా మల్లన్నయ్యే కనిపిస్తున్నాయి. మరోవైపు మిగతా అభ్యర్థులకు సంబంధించి కూడా సేమ్ అంటే వాళ్ళవి కూడా ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయి, కానీ అందులో కొంత తక్కువ ఉన్నాయి. ఇక ఈ ఫస్ట్ ప్రియారిటీలో కనుక ఎవరికి 1,50,000 అంటే ఏవైతే 3,36,000కు పైచిలకు అంటే 50%కు ఒక ఓటు ఎక్కువ వస్తేనే వాళ్ళని అభ్యర్థి గెలుపుకు సంబంధించి ఎమ్మెల్సీగా ప్రకటిస్తారు. కానీ అవి వచ్చే సిచ్యువేషన్ లేనప్పుడు మళ్ళీ సెకండ్ ప్రియారిటీకి పోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడున్న ఈ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో ఈ 2 రౌండ్లు పూర్తయిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ని చూస్తే మాత్రం మొదటి ప్రియారిటీ ఓట్లతోటే గట్టెక్కే అవకాశం అయితే లేదు. సెకండ్ ప్రియారిటీకి పోయే అవకాశం అయితే స్పష్టంగా కూడా కనిపిస్తుంది. సో సెకండ్ ప్రియారిటీ ఓట్లకు కూడా చూస్తే మాత్రం సేమ్ ట్రెండ్ కొనసాగుతుంది. ఇందులోనైతే మొదటి ప్రియారిటీ ఓట్ల లెక్కింపులో ఎట్లా అయితే ముందంజలో తీన్మార్ మల్లన్న ఉండో, సెకండ్ ప్రియారిటీ ఓట్లు కూడా మిక్స్డ్గా షేర్ చేసుకున్నారు. బీజేపీకి కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ సంబంధించి కావచ్చు, మిక్స్డ్గా అందరూ కూడా షేర్ చేసుకున్నారు సెకండ్ ప్రియారిటీ ఓట్లు. సో ఇక్కడ ఇప్పటి వరకు అయితే మొదటి ప్రియారిటీ ఓట్లకు సంబంధించి అయితే దాదాపు 14,000 2 రౌండ్లు పూర్తయ్యే వరకు 14,000 ఓట్ల మెజార్టీ తోటి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నాడు. ఇక చూడాలి ఇంకా 3వ రౌండ్కు సంబంధించి మరికొద్ది సేపట్లో ప్రారంభంగా ఉంటుంది. మళ్ళీ 96 టేబుళ్లలో 96,000 ఓట్లను ఒకేసారి కూడా లెక్కింపు జరుగుతుంది. దీంట్లో ఆబ్జెక్షన్ చెప్పేవాళ్ళు అంటే ఏవైతే ఇన్వాలిడ్ ఓట్లకు సంబంధించి కొంత డౌట్ ఉన్నదో ఆర్ఓ దగ్గరికి పోయి క్లారిఫై తీసుకొని మళ్ళీ దాన్ని వ్యాలిడా ఇన్వాలిడా అని చెప్పేదానితో కొంత ఆలస్యం అవుతుంది. సో దానివల్లనే ఈ కౌంటింగ్కి సంబంధించి మొదట అధికారులు 4 గంటలలోనే ఒక్కొక్క రౌండ్ పూర్తవుతుంది అనుకున్నారు. కానీ 6 గంటలు 7 గంటల సమయం పట్టే అవకాశం ఉండడంతో మొత్తం కూడా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మొదటి ప్రియారిటీ ఓట్ల లెక్కింపు మాత్రం సాయంత్రం 6 గంటల సమయం తర్వాతనే పూర్తి అంటే ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నది యశోద.